40 ఊహాలు కొడితే 50 పడుకాలలో 60 ఫోటోలు కొడితే 70 ప్రేమాలు కొడతాయి 80 మాటలు కలిపి 90 లవ్ గేమ్ 20% of fun 20% of fun 20% of fun 20% of fun సింధూరా సింధూరా గోడె వైసే కంజీరా లవ్లో నా పట్ట మిస్ మీరా మంజీరా మంజీరా ముట్టుకుంటే సెన్సారా ముద్దు అంటే అంతటి కంగారా Monday morning I saw you Tuesday morning I met you Wednesday morning wait చేసా ఓయారా Thursday morning smile ఇచ్చా Friday morning దానికొచ్చా Sunday morning bus love లగరించారా Listen up అలెచ్చబెచ్చినాక ఎంతో టెన్షన్ నా హాతలోని బాధ చేయాను మెన్షన్ అదేల బారులు ఇంటి ముందు వాకింగ్ చేస్తా ఎవరైనా మాట లవ్లో నా పడ్డవాడి స్టైల్ వేరులే లైఫ్ వేరులే కళ్ళు మూసి లవ్ చేస్తే అదింటి మర్చిపోయి సంథింగ్ స్పెషల్ సింధూరా సింధూరా ప్రేమ కోసం వచ్చేసా ప్రేమ దేశంలో అడుగెట్టేసా మంజీరా మంజీరా నన్ను నేనే మరిచేసా లవ్ కోసం బువ్వని వదిలేసా ఎవరమంటే ఓ బాసు వాకింగ్ చేస్తే ఓ మిస్సు నప్పించేనా తొలి ప్రేమకి చెందిస్తూ ఫారెన్ స్టైల్లో కిస్సెట్టి బాంబే స్టైల్లో పులిపించి ఆంధ్ర స్టైల్లో టాలెంట్ని చూపిస్తా మూడు పాడు చెక్కు మ్యారేజ్ అంటూ నువ్వు నా స్పీడ్ బ్రేక్ చెక్కు తస్మినోట లాగా మూడు చుక్కపోకు ఇస్మిలాబా అంటని మొహమ్మద్ చెప్పుకోకు ఒక్కసారి పెళ్ళి అయితే ఇంకేమున్నది టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఇక రోజు ఉంటది లిసన్ టు మీ మా జాన్ గివ్ అ కిస్ గివ్ అ ఫ్రెండ్షిప్ అయితే ద బెస్ట్ యు ప్రేమంటేనే ఎవరెస్ట్ యు పెళ్ళైనాక పాడేద్దాం డ్యూయట్ అయితే ఓకే ఓ మిస్ యు నువ్వంటేనే ఇంట్రెస్ట్ యు నా లైఫ్ అంతా Don't stop, you gotta get on. You gotta get it on till the beat don't stop. I said don't stop, you gotta get on. You gotta get it on with the beat don't stop. I said don't stop, you gotta get on. You gotta get it on till the beat don't stop. I said don't stop, you gotta get on. You gotta get it on till the beat don't the beat. ప్రేమ అంటే ప్రేమేరా ప్రేమ కోసం ప్రాణాలిస్తారా మంజీరా మంజీరా ముద్దు అంటే మోజేరా ముద్దు అంటే మోక్షం వెనుకోరా హాయ్ రా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అంకుల్ ఇక్కడి నుంచి మీరు వెళ్ళేంత వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారు ఎవడైనా ఇక్కడికి వస్తే ఫుట్బాలే వెల్కమ్ టు పూరి పరిచయాల తర్వాత ముందు ఏర్పాట్లు చూడరా మీరు వెళ్ళండి అంకుల్ భువనేశ్వర్లో 40 లాడ్జుల కంటే ఎక్కువ లేవు వాటి మీద కన్నేసి ఉంచండి కొత్తగా తెలుగువాడు ఎవడైనా దిగితే నాకు ఫోన్ చేయండి నమస్తే నమస్తే రండి రండి ఐఎమ్ జీకే అసలు పేరు గుడ్డి కృష్ణమూర్తి గుడ్డి కాదు గడ్డి యూత్ఫుల్ గా ఉంటుంది జీకే అని మార్చుకున్నాను ఇది మన ఫామ్ హౌస్ హాయిగా రెస్ట్ తీసుకోండి మా ఆవిడ మా అమ్మాయి కూర్చోండి వాళ్ళని లోపల తీసుకెళ్ళండి కూర్చోండి లక్ష్మి వంట రెడీయా మంటారని మీరు వచ్చి తనండి తనండి మీరే కంగారు పడకండి వంటలు రెడీ మీరు తినొచ్చు అని అర్థం ఒరిస్సా అమ్మాయి ఇప్పుడు తెలుగు నేర్చుకుంటుంది మనం కొంచెం అడ్జస్ట్ కావాలి నేను పూర్తిగా అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటున్నాను మొగుడు తంతాడు రా లాభం లేదు మీ బావమరిది చిన్న మెదడు చిట్లింది డాక్టర్ గతంలో జరిగిపోయిందంతా ప్రస్తుతం జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అదేంటి డాక్టర్, ఎవరికైనా మెదడు చుట్టిపోతే గతాన్ని మర్చిపోతారు కానీ ప్రస్తుతాన్ని ఎలా మర్చిపోతారు? చెప్పానుగా వీడికి చిప్పు దొబ్బిందని. అంటే
ఆ వెంకటాద్రి ఫ్యామిలీ ఇప్పుడే జలేశ్వర్ రైల్వే స్టేషన్ వెళ్ళారని తెలిసింది. వీడికి నిజంగానే చిప్పు దుబ్బింది. బావా ఇదేంట్రా ఏదో అల్లంలోనో దొమ్మిల్లోనో దెబ్బలేనట్టు దెబ్బలేంట్రా? అవును, ఇంక మీద గొడవలు చేయకూడదు, మంచిది కాదు. ఏంటిడు మాట్లాడితే వేసేస్తాను అనేవాడు ఇప్పుడు మాట మారుస్తున్నాడంటే ఓ కొంపది సింహరాజ్ ఎఫెక్ట్. ఒరే మిమ్మల్ని కొట్టినోడు రాసేవాడో తెలుసుకున్నారా? అవును, ఫైటింగ్ మధ్యలో ఆపేసి రాసులు నక్షత్రాలు కనుక్కుంటారు. నువ్వు ఆగరా బాబు, నా ఖాళీ నేను చేస్తుంటే. ఖచ్చితంగా ఇది సింహరాజ్ ఎఫెక్టే. మీరేం కంగారు పడకండి, 6 నెలల్లో దెబ్బలన్నీ తగ్గిపోతాయి. 6 నెలలేందయ్యా? కనీసం ఒక్కొక్కడిని 100 మంది అయినా కలిసి కొట్టుంటారు కదా సార్. 100 మంది కాదన్నా, అందరినీ కలిపి ఒక్కడే కొట్టాడంట. ఒక్కడా? అన్నా ఆ వెంకటాద్రి ఫోన్ చేసింది ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి. పద వెళ్దాం. నువ్వేం కంగారు పడకన్నా, అక్కడ బుల్లోడు కొట్టిన దెబ్బలకి వీడికి చిప్పు దొబ్బింది. వీడికి కాలు దొబ్బింది. వాడెవడితో పెట్టుకుంటున్నాడో చెప్పారా? చెప్పామన్నా, వాడికి అసలు భయమే లేదు, పెద్ద ముండోడు. అన్నా అసలు ఈ గొడవలన్నీ మానేసి ఎంచక్క కులు మనాలిలో సెటిల్ అయిపోదామన్నా, చల్లగా ఉంటది. నువ్వు సామ్రాట్ అశోక్, వీడు చేసిందో పెద్ద కళింగ యుద్ధం. అన్నా వాడు సింహరాజోడేమోనని డౌట్ అన్నా. వాడు కొడుతుంటే ఒళ్ళంతా కరెంటు పాకినట్టుంటుందన్నా. అక్క నిన్ను విడోగా చూడలేను, బావకు చెప్పు. పశుపతి, ఎంతమందినైనా తీసుకో, వాడు తలకాయ తీసుకొచ్చి నాకు అప్పగించు. లక్ష్మి నువ్వు కూడా హ్యాండ్ వేయచ్చుగా. నాకి పేక రాదు. పోనీ నేను హ్యాండ్ వేసుకొచ్చా? ఇగో మాది పెద్ద పరుపు గల కుటుంబం. అయితే మరీ మంచిది, మంచం కూడా అక్కర్లేదు. మాది పెద్ద పరువు గల కుటుంబం అని దీని ఉద్దేశం. మీ అమ్మగారితో చెప్పి వీళ్ళ కోసం ఒరిస్సా ఫేమస్ ఫిష్ కర్రీ లేదు, అది వండమని చెప్పు. ఎందుకు? నేను వంగుతా. ఓసి నీ భాష మండిపోను, వంగుతా కాదే వండుతా. అమ్మాయిన సంజయ్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బాబాయ్, మా అమ్మండి. పగా ప్రతీకారం అంటూ ఎక్కడ జీవితాన్ని పాడు చేసుకుంటాడోనని ఇన్నాళ్ళు వాడికి గతాన్ని చెప్పలేదు. వాళ్ళ నాన్న బతికుంటే ఏం చేసేవాడో మిమ్మల్ని కాపాడి వీడు అదే చేశాడు. ఇంకెంత 9 రోజులు ఎదురు చూడండి, అప్పటికీ సమస్య అలాగే ఉంటే నా కొడుకున్నాడు, వాడి చూసుకుంటాడు. కానీ అంతవరకు వాడికి ఈ విషయం తెలియడం నాకిష్టం లేదు. తీసుకోండి. నువ్వు చాలా లక్కీ ఫెలోరా. దేనికిరా? ఇంత మంచి టీ ఇచ్చే అమ్మాయి దొరికినందుకు. ముందు తాగరా, తర్వాత కాకపడదు గానీ. రై గుర్రానికి కదరా చెక్కు పెట్టేది, హైవాన్ రాజుకి. అందుకే ప్యాకెడదాం చెప్పాను. హలో, ఏంటమ్మా ఫోన్లే తప్ప బయట మాట్లాడవా? అరే నీ వెనక ఒకటి పిచ్చోడ్లా తిరుగుతున్నాడు, కష్టపడి ఫైట్లు చేశాడు, నీ కోసం ఏమైనా చేస్తా అంటున్నాడు. కాస్తైనా ప్రేమ కలగట్లేదా? ఏంటి ప్రేమ పుట్టట్లేదా? సరే అంత కాకపోయినా ఇంతైనా పుట్టట్లేదా? ఇంత పుట్టింది. ఇంత? ఇన్ని ఫైట్లు చేస్తే ఇంతే పుట్టిందా? మరి ఇంత ప్రేమ పుట్టాలంటే ఇంకెన్ని ఫైట్లు చేయాలి? ఎన్ని ఫైట్లు చేయాలి చెప్పు, ఎన్ని ఫైట్లు చేయాలి చెప్పమ్మా చెప్పు. మా వాడికి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా, నాకంతా చెప్పాడు. వారం రోజుల్లో సమస్యలన్నీ తీరిపోతాయి కదా, మంచి లగ్నం చూసి మీ పెళ్లి జరిపిస్తాను, సరేనా? వాడికి ఇంకా చిన్నతనం పోలేదమ్మా, ఎప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతుంటాడు. వీడికి అసలు బాధ్యతలే తెలియట్లేదు. నేను చెప్తే వినడు. నువ్వే వాడి దారిలో పెట్టాలి. అదేందన్నా, వాళ్ళు ఉన్నది కలకత్తాలో కదా, మరి ఎక్కడ దిగమన్నావేంటి? ఇంత జరిగాక వాళ్ళు కలకత్తాలో ఉండరు, ఎప్పుడు 10 మంది తోడుగా ఉంటారు. ఉంటే రాయలసీమలో, లేకపోతే ఇక్కడ. అక్కడైతే అన్న చూసుకుంటాడు, ఇక్కడ మనం చూసుకుందాం. పదండి. ఇదేంటి సార్ మీరు చేస్తున్నారు? మా వాళ్ళు ఉన్నారుగా, పర్వాలేదు, వాటిని వదిలేయండి. బాబు గారు,
నా పనులు అన్ని అయిపోయినాయి. నన్ను కొంచెం సేపు ఉంచుకుంటారా? నీ బొంద ఉంచుకుంటారా కాదే ఉండమంటారా అని అడగాలి. అవును, ఇంత అర్జెంట్ గా ఉండాల్సిన అవసరం వచ్చింది. మా అమ్మ పెద్ద మనిషి అయింది కదా, నేను పక్కనే ఉండాలి. నీకు ట్రాన్స్లేట్ చేయడానికి చచ్చిపోతున్నాను. వీళ్ళమ్మ పెద్దదైపోయిందని దీని ఉద్దేశం అంటే నువ్వు వెళ్ళమ్మా, ఉంటే ఇంకా ఏం అవసరం వస్తుందో. ఓ అదిగో దిగారు వేస్ట్ గ్యాంగ్. ఆగండ్రా, ఏంట్రా అంత కట్టుకట్టుకుని దిగారు? సీతో పని నుండి వచ్చాం. ఏం పని? అది అంత సన్నగా చెప్పడం కష్టం. పని ఉందని చెప్తున్నాం కదా. అదే ఏం పని అంటున్నా? హాయ్ చిచ్చా. ఏయ్, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, వెళ్ళు లోపలికి వెళ్ళు. ఎవరు దీనికేమైందిరా బాబు? నీకు వాడితో పనేంట్రా? పోరం పోకుల్లో తిరగటం, అమ్మాయిలు ఏడిపించటం, దమ్ము కొట్టడం, ఇవేగా మీ పనులు? అయినా లైఫ్ లో గోల్స్ అంటూ ఏమి లేవా? ఎందుకు లేదు, మా ఇంటి పెద్ద గోల్ ఉంది. అందులో మేము మా చుట్టుపక్కల వాళ్ళు రోజు నీళ్ళు తోడుకుంటా తెలుసా. అది గోల్ కదరా, హోల్. అది హోల్ కాదురా ఇడియట్, అది బెల్ అంటే బావి, గోల్ అంటే లక్ష్యం. ఓకే ఐ గాట్ ఇట్. బట్ లైఫ్ లో ఏ ఊహించేసుకోవడం, అవి జరగకపోతే డిసప్పాయింట్ అయిపోవడం, అలాంటి నేను ఎంకరేజ్ చేయదలుచుకోలేదు. అందుకే నో రూల్స్ నో గోల్స్. ఇంతకీ పొద్దునండి గొడవ ఏంటి? చూసారా ఏంటి ఎలా మాట్లాడుతుందో? మీరు బాగుపడాలంటే సంజయ్ చెప్పినట్టు వినండి. నాకు మ్యాటర్ పూర్తిగా అర్థమైపోయిందిరా. బాయ్. వీడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉందిరా.